వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు చాప్టర్లోంచి నెక్స్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ బాలల హక్కులు. లాస్ట్ క్లాస్లో మనం మానవ హక్కుల గురించి నేర్చుకున్నాం. ఈరోజు బాలల హక్కులు. ఇది తెలంగాణ తర్వాత ఏపీలోను 2 స్టేట్లలోనూ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి టాపిక్. మరి ఈ బాలల హక్కుల గురించి చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ టాపిక్ నేర్చుకున్నట్లయితే మీరు బిట్లు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈరోజు మీరు ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. సో కాబట్టి మీరు అందరూ ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్ చూసే మిత్రులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మరి బాలల హక్కుల గురించి నేర్చుకునే ముందు అసలు బాల్యదశ అంటే ఏంటో చూద్దాం. బాల్యదశ అనేది వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రధానమైనటువంటి దశ అండి. ఈ దశలో పిల్లలకి పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు ఇలాంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ దశలో బాల్యదశలో ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువగా ఆటలు కానివ్వండి, ఇంకా తర్వాత వాళ్ళకి కేరింగు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం, తర్వాత ఇంకా పాటలు. సో వీటికి ఎక్కువ ప్రియారిటీ అనేది మనం పిల్లలకి ఇవ్వాలి. మరి పిల్లలు ఈ అవకాశాలను కోల్పోతే వాళ్ళు బాల్యాన్ని కోల్పోతూ ఉంటారని అంటూ ఉంటాం. మరి చూడండి, జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మన జనరేషన్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా మన యొక్క బాల్యాన్ని ఎంజాయ్ చేసామో, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఆ విధంగా వాళ్ళ యొక్క బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మరి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఈ బాల్య దశ గురించి ఏ విధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో చూద్దాం మనం. 17-18 శతాబ్దాల్లో బాల్యం అనే భావన ఏర్పడింది. మొట్టమొదటిసారిగా అసలు బాల్యం అనేటటువంటి ఈ కాన్సెప్టు 17-18 శతాబ్దాల్లో ఏర్పడటం జరిగింది. జాన్ లాక్ తన విద్యా తత్వశాస్త్ర రచనల ద్వారా బాల్యాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. బాల్యాన్ని గురించి తాను రాసినటువంటి తత్వశాస్త్ర రచనల ద్వారా వివరించినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ లాక్. మరి ఏమేం చెప్పాడు అంటే, బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా చెప్పాడు ఆయన. జాన్ లాక్ బాలలు అనేవాళ్ళు ఎవరంటే పరిపూర్ణత సాధించని వయోజనులు. సాధారణంగా వయోజనులు అనేవాళ్ళు పరిపూర్ణత సాధించి ఉంటారు, కానీ ఇక్కడ పరిపూర్ణత సాధించినటువంటి బాలల్ని ఇతను వయోజనుల్ని బాలలు అని చెప్పడం జరిగింది జాన్ లాక్. మరి వికాసాత్మకంగా ఇంకా జీవశాస్త్రపరంగా బాల్యాన్ని శైశవం నుంచి వయోజన దశకు మధ్య ఉండే కాలంగా గుర్తించారు. వికాసాత్మక పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకా జీవశాస్త్ర పరంగా కానీ బాల్య దశను దేనికి మధ్యలో ఉంటుంది అని చూసినట్లయితే శైశవ దశకి తర్వాత వయోజన దశకి మధ్యలో ఉండేటటువంటి కాలాన్ని బాల్య దశ అని చెప్పడం జరిగింది. మరి మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని బాలలు అంటారు. బిలో 14 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాలలు అని చెప్తారు. 15-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని మైనర్లు అంటారు. సో కాబట్టి 15-18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని మైనర్స్ అంటారు. 14 కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏమంటారంటే బాలలు అని పిలుస్తూ ఉంటారు. ఫిలిప్ పేరిస్ ఇతను చరిత్రకారుడు. ఇతను ఏం చెప్పాడంటే, ఇతను రాసినటువంటి రచనల ఆధారంగా దాంట్లో ఇతను రాసినటువంటి రచనలో సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటటువంటి ఈ రచనలో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కానటువంటి సమాజం ఏర్పరిచినటువంటి భావంగా ఇతను గుర్తించడం జరిగింది. ఫిలిప్ పేరిస్ గుర్తుపెట్టుకుంటే ఎట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. ఫిలిప్ పేరిస్ అనేటటువంటి చరిత్రకారుడు ఆయన రాసినటువంటి రచనలో సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈ గ్రంథం రాయటం జరిగింది. మరి దీంట్లో ఇతను బాల్యం అనేది ఎట్లా చెప్పాడంటే ఒక సహజ సిద్ధం కానటువంటి సమాజం ఏర్పరిచినటువంటి భావనగా ఇతను చెప్పాడు. మరి బాల్యం అనేటటువంటి పదాలకి అర్థం ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి, బ్రౌన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నిఘంటువు 1852 దీని ప్రకారం ఏంటంటే బాల్యం అనేటటువంటిది ఏంటంటే ఒక బిడ్డ అని, ఒక పిల్లకాయ అని పిలుస్తారు బాల్యాన్ని. నెక్స్ట్ పత్రికా పదకోశం ప్రకారం చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు, చిన్నడు, చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగ శిశువు లేకపోతే వత్స అని పిలుస్తారు. సో కాబట్టి
పత్రికా పద కోసం చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం బాల్యం అనేటటువంటి ఈ దశ అనేది చైల్డ్ అనేటటువంటి దానికి అర్థం మనకి ఈ విధంగా పిల్లవాడు, చిన్నవాడు, చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగబిడ్డ, శిశువు లేకపోతే వత్స అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ చైల్డ్హుడ్ అంటే బాల్యం అని, పసితనం అని, చిన్నతనం అని నిఘంటువులు పేర్కొంటూ ఉంటాయి. నిఘంటువుల్లో మనకి డిక్షనరీలో చైల్డ్హుడ్ అంటే బాల్యం అని, ఇంకా పసితనం అని, చిన్నతనం అని చెప్తూ ఉంటారు డిక్షనరీలో. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని బాల్యంగా గుర్తించారు. మనం సైకాలజీలు కూడా నేర్చుకుంటూ ఉంటాం. 14 సంవత్సరాల్లో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా బాల్య దశ గదని చెప్పడం జరుగుతుంది. మరి బాల్యంలో పిల్లలు కొంటెగా, తుంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో, ఇంకా అమాయకంగా ఉండే మానసిక స్థితిలో బాల్యంగా పేర్కొంటూ ఉంటారు. సో కాబట్టి మరి ఈ బాల్య స్థితిలో, బాల్య దశలో ఉండేటటువంటి పిల్లలందరూ ఎట్లా ఉంటారంటే కొంటెగా ఉంటారు, లేకపోతే తుంటరిగా ఉంటారు, కొంతమంది అనాలోచితంగా ఉంటారు, మరి కొంతమంది సాధు స్వభావంతో కనిపిస్తూ ఉంటారు, మరి కొంతమంది అమాయకంగా కనిపిస్తూ ఉంటారు ఈ బాల్య దశలో. కుప్పుస్వామి 1974లో బాల్య దశని శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు కలిగిన కాలంగా పేర్కొన్నాడు. కుప్పుస్వామి ఏం చెప్పాడంటే బాల్య దశని శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు ఉన్నటువంటి కాలంగా పేర్కొన్నాడు. సో వీటి మీద బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు ఉన్నటువంటి దశను బాల్య దశ అని చెప్పింది ఎవరు అంటే కుప్పుస్వామి. నెక్స్ట్ అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు 3 నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని బాల్య దశగా పేర్కొన్నారు. మరి కొంతమంది సైకాలజిస్టులు 3 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ఏజ్ని బాల్య దశగా చెప్పారు. 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ దశని పూర్వ బాల్య దశ అని, 7 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దాన్ని ఉత్తర బాల్య దశగా పేర్కొన్నారు. సో కాబట్టి మొత్తం 3 నుంచి 12 వరకు సంవత్సరాల వయసులో 3 నుంచి 6 వరకు ఉండేటటువంటి ఈ బాల్య దశని పూర్వ బాల్య దశ అని, 7 నుంచి 12 సంవత్సరాల వయసు ఉండే బాల్య దశని ఉత్తర బాల్య దశగా పేర్కొన్నారు. మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు దీని ప్రకారం ఏంటంటే బాల్య దశ అనేది పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు ఉండే కాలంగా చెప్పడం జరుగుతుంది. మెక్మిలన్ నిఘంటువు ప్రకారం బాల్య దశ అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు ఉండేటటువంటి కాలం. ఫిలిప్ పేరిస్ బాల్య దశ గురించి చెప్తూ ఏం చెప్పాడంటే ప్రస్తుతం మనం శైశవ దశ, కౌమార దశ మధ్య గల కాలాన్ని బాల్య దశగా పేర్కొంటున్నారు. బాల్య దశ అంటే ప్రస్తుతం మనం శైశవ దశ, కౌమార దశ మధ్యలో ఉండే కాలాన్ని బాల్య దశగా పేర్కొన్నారు. కానీ మరి బాల్య దశలో భావనలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి బాలల హక్కులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి చట్టాలు మరి విధానాలు అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, దీంట్లో 1961 తీసుకున్నట్లయితే 1961 చట్టం, ఇది మోటారు రవాణా కార్మిక చట్టం అంటారు 1961ని. 1963 సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చట్టం. నెక్స్ట్ 1974 జాతీయ బాలల విధానం. 1975 సమగ్ర శిశు సంక్షేమ పథకం, ICDS అంటారు. నెక్స్ట్ 1976 వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 1985 మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల చట్టం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల చట్టం అనేది ఏది అంటే 1985. నెక్స్ట్ 1986 బాల కార్మిక నిరోధ చట్టము మరియు నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 1986. నెక్స్ట్ 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఉపాధిలో నియమించడాన్ని నిషేధిస్తుంది. అంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని పనుల్లో పెట్టకూడదు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు పాఠశాల తర్వాత సెలవుల సమయంలో ప్రమాదకరం కాని ఉద్యోగాల్లో పనిచేయడానికి అనుమతినిస్తుంది. అంటే చూడండి, 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు పనులకు వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు అంటే అది పాఠశాల తర్వాత
అంటే ఈవినింగ్ టైంలో కానివ్వండి, లేకపోతే మార్నింగ్ టైంలో కానీ, తర్వాత ఇంకా సెలవులు వచ్చినప్పుడు కానీ ప్రమాదకరమైనటువంటి సందర్భాలు లేకుండా ఉద్యోగాన్ని చేసుకోవడానికి అనుమతినిస్తుంది. 1986 మాతృత్వ ప్రయోజన చట్టం. 1986 మాతృత్వ ప్రయోజన చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే 1986లో దీన్ని తీసుకురావడం జరిగింది. గర్భిణీ మరియు బాలింత మహిళలకి ప్రయోజనం కల్పిస్తుంది. ఇది పేరులోనే ఉంచండి, మాతృత్వ ప్రయోజన చట్టం. గర్భిణీలు తర్వాత బాలింత మహిళలకి ప్రయోజనం కలుగుతుంది దీంతో. నెక్స్ట్ 1986 బాల న్యాయ చట్టం. మరి బాల న్యాయ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వ్యక్తిని బాలుడుగా, 16 సంవత్సరాల లోపు వ్యక్తిని బాలికగా నిర్వచిస్తుంది. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తిని బాలుడుగా, 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి లోపున్న వ్యక్తిని బాలికగా నిర్వచించడం జరుగుతుంది. బాలబాలికల పునరావాసం మరియు సమాజం పైన పునరేకీకరణ పైన ఇది దృష్టి పెడుతుంది. 1987 జాతీయ బాల కార్మిక విధానం. జాతీయ బాల కార్మిక విధానం అనేది 1987 విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇంకా చూడండి కొన్ని 1987 సతీ సహగమన నిషేధ చట్టము. 1988 జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు. 1990 జాతీయ మహిళా కమిషను. 1995 సమాన హక్కుల సవరణ. నెక్స్ట్ 2000 బాల న్యాయ చట్టం, బాలల సంరక్షణ మరియు చట్టం. ఓకే, ఇది నెక్స్ట్ చట్టంతో ఘర్షణకు వచ్చిన బాలల సంరక్షణ మరియు రక్షణ పైన దృష్టి పెడుతుంది. చట్టంతో ఘర్షణకు వచ్చినటువంటి బాలల సంరక్షణ మరియు రక్షణ పైన ఇది దృష్టి పెడుతుంది. 2015 మరియు 2021లో సవరించబడినటువంటి తాజా సవరణ సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 2015 మరియు 2021లో సవరించబడింది ఇది. ఓకే, ఎప్పుడు సవరించారంటే 2015లోనూ 2021లో సవరించారు. తాజాగా మళ్ళీ సెప్టెంబర్ 1, 2022లో కూడా సవరించడం జరిగింది. నెక్స్ట్ 2005 గృహ హింస నిరోధక చట్టం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గృహ హింస నిరోధక చట్టం అనేది 2005. 2012 లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం. లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించడం కోసం బాలల రక్షణ చట్టం. ఓకే, ఫోక్సో దీని అబ్రివేషన్ తీసుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్లీ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్లీ అఫెన్సెస్ అని చెప్తూ ఉంటారు. లైంగిక నేరాల నుంచి బాలను రక్షించడానికి 2012లో దీన్ని చట్టాన్ని చేయటం జరిగింది. 2019లో దీన్ని సవరించడం జరిగింది. బాలల రక్షణకు సంబంధించినటువంటి నిబంధనల్ని బలోపేతం చేస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2012లో లైంగిక నేరాల నుంచి బాలల్ని రక్షించడం కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్లీ అఫెన్సెస్ అనేటటువంటి ఫోక్సో అనేటటువంటి చట్టాన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ 2013లో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపైన లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిహార చట్టాన్ని చేయటం జరిగింది. 1956, 86 అదేవిధంగా 2006లో అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని చేయటం జరిగింది. సిటా అంటారు దీన్ని. నెక్స్ట్ స్త్రీలపైన వ్యభిచారం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీలు నివారించడం కోసం మానవ అక్రమ రవాణాను నిరోధించడం దీని యొక్క లక్ష్యం. సిటా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే స్త్రీలపైన దోపిడీ, వ్యభిచారం, మానవ అక్రమ రవాణాలని నిరోధించడం దీని ముఖ్యమైనటువంటి లక్ష్యం. నెక్స్ట్ 2006 బాల్య వివాహాల నిషేధ చట్టం. ఇది ఇంపార్టెంట్ అండి. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలు మరియు 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అబ్బాయిలు వివాహాన్ని బాల్య వివాహంగా నిర్వచిస్తుంది. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అబ్బాయిలకు కానీ వివాహం చేసుకున్నట్లయితే దాన్ని బాల్య వివాహం చెప్తారు. మరికొన్ని విషయాలు తీసుకున్నట్లయితే 1979లో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలు గుర్తించి వాటికి అధిగమించడానికి
గురుపాదస్వామి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటికి అధిగమించడానికి ఏర్పాటైనటువంటి కమిటీ ఏది అంటే గురుపాదస్వామి కమిటీ. నెక్స్ట్, ఈ కమిటీ ఆధారంగానే 1986లో బాల కార్మిక నిరోధక, నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ చట్టం అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్, పాఠశాలకు హాజరు కాని పిల్లలందరూ కూడా బాల కార్మికులుగా పరిగణించబడతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి పనిలో ఉంటారు కాబట్టి పాఠశాలకు రాని ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బాల కార్మికుడిగా పరిగణించడం జరుగుతుంది. బాల కార్మిక వ్యవస్థ అంటే పిల్లల్ని వారి శారీరక, మానసిక, సామాజిక, నైతిక అభివృద్ధికి హాని కలిగించే ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నం చేయటం. బాల కార్మిక వ్యవస్థ అంటే పిల్లల్ని వారి శారీరక, మానసిక, సామాజిక, నైతిక అభివృద్ధికి హాని కలిగించేటటువంటి, అంటే వీటిలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నం చేయటం. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ అంటే పిల్లల బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, మరియు గౌరవాన్ని కోల్పోయేలా చేసే మరియు వారి భౌతిక, మానసిక, సామాజిక, నైతిక అభివృద్ధికి హాని కలిగించే పనిని వారి చేత చేయించడం. సో ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO చెప్పినటువంటి నిర్వచనం. మరి పోక్సో చట్టం గురించి చూద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్లీ అఫెన్సెస్ అని చెప్పాం. మరి ఈ చట్టం గురించి కొంచెం చూద్దాం. ఇది ఇంపార్టెంట్. పిల్లల్ని లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు 2012లో పోక్సో చట్టం అనేది ఏర్పడింది. దీన్ని 2018లో సవరణ చేయడం జరిగింది. మరి చూడండి, నెక్స్ట్ పోక్సో బాక్స్ బాలబాలికల పైన, తమ పైన ఏమైనా జరిగినటువంటి లైంగికపరమైనటువంటి దాడులు జరిగితే ఆన్లైన్లోనే అప్లై చేసేందుకు NCPCR వెబ్సైట్లో ఏర్పాటు చేసినటువంటి యాప్ అండి ఇది. నేషనల్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ ఈ వెబ్సైట్ ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్, ఈ బలిందాన్ అనేటటువంటిది కూడా ఆన్లైన్లో అప్లై చేసేటటువంటి వెబ్సైట్. ఇది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని అప్లై చేయడానికి ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్ ఇది, వెబ్సైట్. నెక్స్ట్, CISS చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిచ్యువేషన్ వీధి బాలలను గుర్తించి సహాయం, పునరావాసం అందించేందుకు NCPCR నేషనల్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి యాప్ ఇది. నెక్స్ట్, బాల్య స్వరాజ్ ఇంపార్టెంట్. ఇది బాలలు అన్ని రకాలైనటువంటి సమస్యలకు సహాయం అందించేటటువంటి NCPCR చైల్డ్ రైట్స్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నడిచే ఇంకొక పోర్టల్ ఇది, బాల్య స్వరాజ్. NALSA నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. NA అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇది. తర్వాత నేషనల్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ రైట్స్ ఇవి కలిసి పోక్సో 2012 చట్టం అమలు కోసం 2022 జూలై 17న ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. NALSA నేషనల్ లీగల్ సర్వీస్ అండ్ NCPCRలు ఇవి రెండు కూడా మరి ఈ పోక్సో అనేటటువంటి 2012 చట్టాన్ని అమలు కోసం 2022 జూలై 17న ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే దీని మీద బిట్టు ఎట్లా అడుగుతాడంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తర్వాత NCPCRలు ఎప్పుడు పోక్సో చట్టం పైన 2012 పోక్సో చట్టం అమలు కోసం 2020 కోసం ఎప్పుడు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే 2022 జూలై 17. నెక్స్ట్, NCPCR చైల్డ్ రైట్స్ సంబంధించినటువంటి సంస్థ COVID-19 బాధిత పడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మానసిక ధైర్యాన్ని నింపేందుకు సంవేదన హెల్ప్ లైన్ 30180021212830ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2016
పుస్తకాల బరువులు విద్యార్థి యొక్క బరువులో మొత్తం 10%కి మించి ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ దానికి సంబంధించింది చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2016. మిషన్ వాత్సల్య. నెక్స్ట్ మిషన్ వాత్సల్య గతంలో ఉన్నటువంటి జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం వీధి బాలలు చట్టము, శిశుగృహ పథకాలను కలిపి ప్రభుత్వం 2017లో చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ 2000 CPSSని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి జువెనైల్ జస్టిస్ చట్టము, వీధి బాలల చట్టము, శిశుగృహ పథకాలను కలిపి మూడింటిని కలిపి 2017లో చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ CPSSని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ CPSS లేదా CPS స్కీము 2022 ఏప్రిల్ 1 నుంచి మిషన్ వాత్సల్య పథకంగా పేరు మార్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. CPS స్కీమ్ని 2022 ఏప్రిల్ 1 నుంచి ఎట్లా మార్చారంటే మిషన్ వాత్సల్య పథకంగా మార్చడం జరిగింది. ఈ పథకంలోనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 స్థానంలో 012 అనేది వచ్చింది. నెక్స్ట్ దీన్నే ERSS అంటారు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ERSS అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి IT యాక్ట్ 2000లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికలు మరియు మహిళలు ఆపదలో సమయంలో ఆదుకోవడానికి 181 టోల్ ఫ్రీ నెంబర్ని దిశ యాప్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్స్ యూనివర్సిటీ. ప్రపంచంలో మొట్టమొదట పిల్లలకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని గుజరాత్ రాష్ట్రంలో 2009లో అప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు గాంధీనగర్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు ఎక్కడని అడుగుతాడు. సో కాబట్టి దీనికి ఆన్సరు గుజరాత్లో మొట్టమొదట నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రారంభించడం జరిగింది, మొట్టమొదటి చిల్డ్రన్స్ యూనివర్సిటీ. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే విద్యార్థుల్లో నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, దేశభక్తిని పెంపొందించే కోర్సులు రూపొందించడం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో బహుళ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు పొందేటట్లు పరిశోధన చేయించడం. నెక్స్ట్ విద్యార్థులకు సంబంధించినటువంటి బోధనా పద్ధతులు, వనరులు, అభ్యసన వాతావరణం, పుస్తకాలు ఇలాంటి అంశాలపైన పరిశోధన చేస్తుంది. ఇక్కడ డిగ్రీ నుంచి ప్రారంభమై PG డిప్లొమా కోర్సులు, తర్వాత PhD లాంటి కోర్సులు కూడా ఉన్నాయి. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి చైల్డ్ రైట్స్ సంబంధించినటువంటి బాలల హక్కులు. ఇది ఇంకొక టాపిక్ ఉంది, ఇంకొక గంట టాపిక్ దీనికి సంబంధించినటువంటిది ఉంది. ఇంకొక పార్ట్ 2 నెక్స్ట్ క్లాస్ తీసుకుంటే ఈ పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీని మీద ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఎట్లా వస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్లో వీటి మీద ప్రాక్టీస్ బిట్లు చేస్తాను. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.